తాను రాజకీయాల్లోకి రాను అని స్పష్టం చేశారు నారా బ్రాహ్మణి. హెరిటేజ్ను అభివృద్ధి చేయటమే తన లక్ష్యమన్నారు ఆమె. హైదరాబాద్లో జరిగిన ఫిక్కీ సదస్సులో పాల్గొన్న ఆమె రైతులకు ఆర్థిక పుష్టి సమకూర్చడం, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. డెఫినెట్గా నా ఫోకస్ అంతా హెరిటేజ్ ఫుడ్స్ మీదే. హెరిటేజ్ని ఇక్కడ సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలో నంబర్ 1 డైరీ కంపెనీగా చేయాలనేది మా విజన్. ఏదైతే సంబంధం మాకు ఈరోజు 3.5 లక్షల రైతులతో ఉందో వాళ్ళతో చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తాము. దాన్ని 6 లక్షల రైతులకి తీసుకెళ్లాలనేది మా లక్ష్యం నెక్స్ట్ 5 yearsలో. అదే కాదు, హెరిటేజ్ క్వాలిటీకి మారు పేరు హెరిటేజ్. డైరీకి వచ్చేసరికి మా ప్రోడక్ట్స్ కానివ్వండి, మా పాలు కానివ్వండి టాప్ నాచ్ క్వాలిటీ. ఈ రెప్యుటేషన్ మేము నేషనల్గా వెళ్ళాలనేది మా ఫోకస్ ఏరియా. మేము లోకల్గా ప్రొక్యూర్ చేస్తాం, లోకల్గా ప్రాసెస్ చేసి మా కస్టమర్స్కి ఫ్రెష్ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్ అందిస్తాము. పాలిటిక్స్ మీద ఫోకస్ లేదండి. మా బిజినెస్ ద్వారా మేము ప్రతిరోజు 3.5 lakh రైతులకి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం. అదే కాకుండా 15 లక్షల కస్టమర్స్కి కూడా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం. దీనికి మించి సాటిస్ఫాక్షన్ ఏముందండి. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ఒక సింగపూర్గా చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అందుకే కష్టపడుతున్నారు. బట్ it's fine. The goal is so important that it's working out fine.